ఉపేంద్ర గారి ఐడియాలజీ గురించి, ఆయన సినిమాల గురించి, రాజకీయ పార్టీ ప్రజాకీయ గురించి, ఆయన ఆలోచనలు ఎందుకంత టిపికల్గా ఉంటాయో వన్ బై వన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఉపేంద్ర గారి గురించి గొప్పగా చెప్పడమో తక్కువ చేయడమో జరగదు. ఇంటెలిజెంట్ పీపుల్ సాధారణ జనాలకి ఎందుకు అర్థం కారు అనే సైకలాజికల్ క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర. ఎందుకంటే ఆయన విజన్, ఆలోచన విధానం ప్రస్తుత సొసైటీ కన్నా 70 to 100 years అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనందరం స్పూన్ ఫీడింగ్కి అలవాటు పడ్డాం. అందుకే ఆయన ఈజీగా అర్థం కాడు. ఎదుటి వాళ్ళని అంచనా వేయగల సామర్థ్యం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మనం వాడుకోం అంతే. ఉదాహరణకి, బిడ్డ ఆకలితో ఏడుస్తుందా, జ్వరంతో ఏడుస్తుందా, ఎంతసేపటికి నిద్రలేస్తుంది, ఎంతసేపు పడుకుంటుంది అనేది అమ్మకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఏమి చదువుకోకపోయినా రైతుకి మేఘాలను చూసి వర్షం ఎప్పుడు వస్తుందో, ఈ క్లైమేట్కి ఏ పంట బాగా వస్తుందనే విషయం తెలుస్తుంది. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే ఉపేంద్ర గారు అందరికీ అర్థం అవుతారు. ఉపేంద్ర ఐడియాలజీ సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా విషయాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకుండా ఎందుకు క్వశ్చన్ చేయకూడదు అనేది ఆయన ఐడియాలజీ. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్కూల్లో పిల్లలకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని మాత్రమే ఎందుకు నేర్పిస్తున్నారు? ఏతో ఏం వర్డ్స్ వస్తాయో, బీతో ఏం వర్డ్స్ వస్తాయో వాళ్ళనే ఆలోచించుకొనివ్వండి, అప్పుడే వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది అంటారు. సొసైటీలో జరుగుతున్న తప్పుల్ని చూడొద్దు, నీలోని తప్పుల్ని గుర్తించు, ఆటోమేటిక్గా సమాజం బాగుపడుతుంది అంటారు. నన్ను హీరోని చేయకండి, మీలో ఉన్న హీరోని బయటికి తీయండి అంటారు. ఆయన మాటలు కొంతమందికి హార్ష్గా, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది. చెడు అలవాట్లు మానుకో, నీ ఆరోగ్యం చెడిపోతుంది అని తల్లిదండ్రులు చెప్తే పిల్లలకు కోపం వస్తుంది. ఇది బ్రెయిన్ సైకాలజీ. సమాజం ఎప్పుడు మెజారిటీని ఫాలో అవుతుంది. ఎక్కువ మంది ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అని, ఎక్కువ మంది ఇది రాంగ్ అంటే రాంగ్ అని ఫాలో అయిపోతారు. దీన్నే గ్రూప్ మెంటాలిటీ అంటారు. గ్రూప్ని ఫాలో అవ్వకండి, రైట్ ఆర్ రాంగ్ డిసిషన్ మీరే తీసుకోండి అనేది ఉపేంద్ర గారి ఫిలాసఫీ. ఉపేంద్ర సినిమాలజీ. ఉపేంద్ర గారి సినిమాల గురించి చెప్పాలంటే ఆయన విజన్, ధైర్యం గురించి చెప్పుకోవాలి. ఈ రోజుకి దేవుడి గురించి ఒక డైలాగ్ రాయాలన్నా సినిమా వాళ్ళు భయపడతారు. అలాంటిది 25 ఏళ్ల కిందటే దేవుణ్ణి తిడుతూ ఏ అనే సినిమా తీశారు. 1995లోనే ఓం అనే సినిమాలో నిజమైన రౌడీ షీటర్లతో యాక్ట్ చేయించారు. 550 సార్లు రిలీజ్ అయిన ఏకైక చిత్రం ఉపేంద్ర గారు తీసిన ఓం సినిమా. రజనీకాంత్ గారి రోబో సినిమా కంటే ముందుగా హాలీవుడ్ అనే రోబోట్ సినిమా ఉంది, అది ఉపేంద్ర గారిది. ఇద్దరు మనుషులు కలిస్తే అది ప్రేమ కాదు, కామం అని 25 ఏళ్ల కిందే ఉపేంద్ర సినిమా తీశారు. ఆ ఒక్క లైన్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఒక రాష్ట్రానికి సీఎం అయి మొత్తం రాష్ట్రాన్నే అమ్మేస్తా అనే డైలాగ్ రాయగల ధైర్యం ఉపేంద్ర గారిది. ప్రతి మనిషిలో 2 రూపాలు ఉంటాయి, చెడును వదిలి మంచిగా బ్రతకాలి అని ఫిలాసఫీ చెప్తారు. మనం ఫారిన్ వెళ్లి పని చేయకుండా ఫారినర్స్ ని ఇండియాలో పనివాళ్లుగా పెట్టుకోవాలన్నది ఆయన విజనరీ. సినిమాలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ ఉంటే ఏ సర్టిఫికేట్ ఇస్తారు? సినిమా పేరునే ఏ అని పెట్టిన వింత మనిషి ఆయన. ఒక సినిమాకి పేరే పెట్టకుండా, టీజర్, ట్రైలర్ చూపించకుండా సినిమాకు రప్పించే ఏకైక వ్యక్తి ఉపేంద్ర. అలాంటి మనిషి అందరికీ అర్థం కావాలంటే కష్టమే. తెలివైన వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది, తెలివిలేని వాళ్లకు నచ్చదు అని చెప్పగల ధైర్యమే ఉపేంద్ర. ఉపేంద్ర ప్రజాకీయ పార్టీ. మేధావులు మొండివాళ్లు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర. మీరు లీడర్ అవ్వండి సార్, కోట్ల మంది మీకు సపోర్ట్ ఇస్తారు అంటే, నేను లీడర్ కాదు, మిమ్మల్ని లీడర్ చేయాలన్నది నా లక్ష్యం అంటారు. పోనీ మేము లీడర్లు అవ్వడానికి మీరు ముందుండి నడిపించండి అంటే, ఒకరిని ఫాలో అయితే లీడర్లు కాలేరు, మీరే 100 మందిని నడిపించండి అంటారు. చాలా మంది పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు, మీరు కాలేదు కదా అంటే, డబ్బులు ఖర్చు చేసి పార్టీ సక్సెస్ అయితే అవినీతి అంతం కాదు అంటారు. చెడును అంతం చేయాలంటే ఎంతో కొంత మనం కూడా చెడ్డవాళ్ళు కావాలి, కానీ అందుకు ఉపేంద్ర గారు ఒప్పుకోరు. నిజమే, కానీ ఇంతకుముందు చెప్పినట్టు మంచి ఎప్పుడు హార్ష్గానే ఉంటుంది, అది ఒప్పుకొని వాళ్ళు అర్థం కాలేదు అంటారు. రాజకీయ పార్టీలపై ఉపేంద్ర గారి విజన్ అద్భుతం, కానీ అది ఆచరణలో రావడానికి, జనాల్లో మార్పు రావడానికి చాలా టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. సినిమా అంటే పాటలు, డాన్సులు, ఫైట్లు అని మైండ్లో ఫిక్స్ అయిన వాళ్లకు అవి లేకుండా సినిమా తీస్తే వింతగా చూస్తారు. ఉపేంద్ర గారి రాజకీయ పార్టీ, ప్రజాకీయ పార్టీ కూడా అంతే. పెద్ద పెద్ద మీటింగ్లు, పార్టీ ఆఫీసులు, పార్టీ క్యాంపెయిన్లు, నియోజకవర్గానికి ఇంత ఖర్చు చేయాలి, మందు, బిర్యానీ ఇవన్నీ ఉంటేనే రాజకీయ పార్టీ అని జనాలు ఫిక్స్ అయ్యారు. అవన్నీ చేయాలంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కావాలి. గెలిచాక డబ్బులిచ్చిన వాళ్ళు అవినీతి చేస్తే సైలెంట్ గా ఉండాలి. అది నచ్చక ఉపేంద్ర గారు వద్దనుకున్నారు. అదే నచ్చక జనాలు వింత మనుషులా చూస్తున్నారు. ఈయనొక్కరే కాదు, అన్నా హజారే, లోక్సత్తా, జయప్రకాష్ నారాయణ్, గుమ్మడి నరసయ్య లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మిమ్మల్ని హీరో చేస్తానంటే లేదు మీరే మా హీరో అని జనాలు. ఉపేంద్ర గారి ఆశయాలు నిజమవ్వాలని ఆశిస్తూ వీడియోపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.